వెల్కమ్ టు మై ఛానల్ ఎక్స్పీరియన్స్. దిస్ ఇస్ శ్రీలేఖ హియర్. ఈరోజు నేను ఈ వీడియోలోని ఆనపకాయ ఆకుకూర ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ముందుగా అయితే ఆనపకాయ ముక్కల్ని కట్ చేసుకొని ఇలాగ బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మిక్సర్ జార్లోని 1 టేబుల్ స్పూన్ పప్పు, 1 టేబుల్ స్పూన్ వరిపిండి, అలానే 3 పచ్చిమిరపకాయలు, కొద్దిగా సాల్ట్, ఆవాలు యాడ్ చేసుకొని అందులోనే కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. గ్రైండ్ చేసుకునేటప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మెత్తని పేస్ట్ కింద గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టుకొని మినపప్పు, ఆవాలు, నూనె, ఎండుమిరపకాయ వేసుకొని తాలింపుని వేగనివ్వాలి. తాలింపు వేగిన తర్వాత అందులో కరివేపాకు యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఉడకబెట్టి ఉంచుకున్న ఆనపకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. అందులోనే 1 కప్పు చింతపండు రసం యాడ్ చేసుకోండి. కొద్దిగా నీళ్ళు, అలానే టేస్ట్కి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇదంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత సిమ్ ఫ్లేమ్లోని 3 నిమిషాల పాటు కుక్ అవ్వనివ్వండి. సో మనకి బాయిల్ అయిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. సో అదే మిక్సర్ జార్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని వేసుకున్నాను. ఇదంతా బాగా మిక్స్ చేసుకొని మనము సిమ్ ఫ్లేమ్లోని 3 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. అంతే, మనకి ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వేడి వేడి నెయ్యి అన్నంలో ఇది కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.